ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలోని నా పరిధిలోని కాదు. తీర్మానం వల్ల ఉన్న విషయం కూడా మంత్రి అది పిసిసి మరియు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చిన పేపర్లో చూసిన. దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు, మాట్లాడడం కూడా బెస్ట్. ఎందుకంటే మేము 56.6% బీసీగా తేల్చినాం. ఆయన 12 గంటల దొంగ సర్వేలో కుటుంబ సమగ్ర సర్వేలో 51% తేల్చిండు. దాన్ని మాట్లాడరు. ఎంత రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని మేము ఉన్నామని తెలుసుకుంటానికి అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇంకేం మాట్లాడదు. మేమందరం క్యాబినెట్లో కులంకషంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టుల్లో ఈ దాని మీదనే 14 నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం. ఈ అనగానే బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం. తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే, సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది. ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే. వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు. ఇది మీరు చూడండి రాబో కాలంలో ఏం జరుగుతుందో. ఇప్పుడు రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది. తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం. ఈ లోపు ఎన్నికలు వస్తాయి. పార్టీ పరంగా 42% ఖచ్చితంగా 42 పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పి మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. తప్పనిసరి ఈ 90% జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు భూస్వాములు ప్రామోదులను ఉంటారని కాదు. అసలు వాళ్ళు ప్రామోదులలో ఉండి కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. ఆ కుటుంబానికి ఒక కవిత ఒకటి మా కులగణలో పార్టిసిపేట్ చేసింది. ఎంత ఇన్సల్ట్ అంటే సరే ఆమె ప్రేమతో చేసిందా రాజకీయం చేసినా తర్వాత అనవసరం. కానీ కౌన్సిల్లో వాళ్ళందరూ అపోజిషన్ మధుసూదన్ అందరూ బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆమె ఒక్కతే కూర్చుంది. నేను బైకాట్ చేయాలి, మళ్ళీ వాళ్ళందరూ సభ్యులు వాపసు వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది. అందుకని దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 42% పైనే ఇస్తాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కూడా మీరు తెలుసు. మీరు ఆధార బాధరాగా చేసి 7 గంటలు 12 గంటలలో సర్వే ముగించేసి పక్కకు పడేయలే, బయట పెట్టాం. ఇది ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత, ఈ వర్గం ఇంత. వర్గీకరణలో 9% మాదిగల కానీ వంటలను వేలాకు కానీ ఏదో పాయింట్ పెట్టాం. అందుకే ఇది ఒక చారిత్రాత్మక తెలంగాణ ఈ 2 విషయాలలో దేశంలోనే చరిత్ర సృష్టించింది. ఈ 2 కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపుట్టలో జానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గింది. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు. మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష. తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతున్నాడు అధ్యక్ష. బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష. మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పిండ్రు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు? ఇవాళ మేమేమనుకున్నాం,
42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలుంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ చేస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది. ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన ప్రత్యేకించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి. దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. తెలంగాణ సాధించడం, తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం. మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు, అంతే కదా? మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడు? మళ్ళీ మన నుంచే కావాలి. మళ్ళీ ఇది లైన్లోకి రావాలి, అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే, అందరూ బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్టాడాల, అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్టాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్టాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్టాడాల్సిందే మనమే. కొట్లాడి తీరాల్సిందే, అలా రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. జర్రంత మోసం జరిగింది. ఆ జర్రంత మోసానికి ఇవాళ ఓడోడిగా ఉనుక మీద రోకలనే దుంకులాడుతుండు, అంతే కదా? ఎందుకు వానికి దాని కూడా ఏమేమో మాట్లాడుతుండు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా. చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో, వీళ్ళ కథ ఏందో చూద్దాము. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి.